బ్రేకింగ్ న్యూస్ కడప జైల్లో విచారణకు హాజరయ్యారు దస్తగిరి. జైల్లో తనని ఇబ్బంది పెట్టారంటూ దస్తగిరి ఆరోపణలు చేశాడు. దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. దస్తగిరితో పాటు దేవిరెడ్డి, చైతన్యారెడ్డి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ను విచారిస్తున్నారు. రేపు సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీ నాగరాజును విచారించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కడప నుంచి మధు అందుబాటులో ఉన్నారు. రైట్ మధు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి అప్రూవల్ గా ఉన్న దస్తగిరిని బెదిరించారు, జైల్లో తనని ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా తను ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కడప జైల్లో విచారణకి ఈ రోజు హాజరవడం కూడా చూస్తున్నాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు మధు? రత్న, అయితే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన దస్తగిరి అయితే అప్రూవర్ గా మారినట్టయితే తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మనం ఈ రోజు దస్తగిరి 11:55 కడప సెంట్రల్ జైలుకి అయితే విచారణకు హాజరైనట్టయితే తెలుస్తుంది. అయితే ఈ విచారణలో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్ ఆధ్వర్యంలో విచారణ అయితే జరుగుతుంది. ఈ రోజు విచారణకి దస్తగిరి కావచ్చు, అలాగే అప్పట్లో 2023 కావచ్చు, 24 సంవత్సరాల్లో ఎవరైతే మన కడప జైలు సూపరింటెండెంట్ గా ఉన్న ప్రకాష్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారణ జరుపుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే గతంలో 2023-24 సంవత్సరంలో దస్తగిరి వాళ్ళ భార్యకు సంబంధించిన ఓ ప్రైవేట్ కేసులో కడప సబ్ జైల్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ సమయంలోనే వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి సబ్ జైలు లోపలికి వెళ్లి దస్తగిరిని ప్రలోభాలకు గురి చేసినట్లు, అలాగే భయభ్రాంతులకు గురి చేసి 20 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాము, అలాగే సిబిఐ అధికారి ఎవరైతే ఎస్పీ రామ్ సింగ్ ఉన్నారో తనను ఒత్తిడి చేసి సిబిఐ కేసులో తనని ఇబ్బందులు ప్రలోభం చేసి అబద్ధపు సాక్ష్యం చెప్పించారనే కోణంలో తన పైన అయితే దస్తగిరి పైన అయితే ఒత్తిడి తెచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ అంశంకు సంబంధించి అప్పట్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో డిఎస్పీగా పనిచేస్తున్న నాగరాజు కావచ్చు, అలాగే ఎర్రగుంటలో పనిచేస్తున్న సిఐ కావచ్చు, వీళ్ళందరూ కలిసి తన మీద ఒత్తిడి తెచ్చారు. అలాగే సిబిఐ అధికారులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చానని చెప్పి కోర్టులో చెప్పాలని చెప్పి అతన్ని బలవంతం చేసినట్లయితే గతంలోనే 2023 కావచ్చు, 2024 సంవత్సరంలో కడప జిల్లా ఎస్పీగా అన్బురాజన్ పనిచేస్తున్నారు. అన్బురాజన్ కు అనేక మార్లు అయితే ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ ఫిర్యాదుకి అప్పట్లో ఎటువంటి స్పందన లేదని చెప్పి మరోమారు ఈ నెల 3వ తారీఖున పులివెందుల అర్బన్ పోలీసులు అయితే దస్తగిరి ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. ఆ ఫిర్యాదుకి తక్షణం స్పందించి పులివెందుల అర్బన్ పోలీసులు అయితే 0 FIR గా కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కేసు నమోదు చేయడం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం ఈ కేసుని తక్షణం విచారణ జరిపించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. రత్న, మధు, ఈ రోజు దస్తగిరి ఇప్పటికే హాజరయ్యారు విచారణకు చూస్తున్నాం. ఇక దస్తగిరి విచారణలో ఎవరి పేర్లు చెప్పే అవకాశం కనిపిస్తుంది? ఇక ఎవరిని దీనికి సంబంధించి విచారించే అవకాశం కనిపిస్తుంది అంటారు? అయితే రత్న, ఈ రోజు మాత్రం కేవలం 11:55 దస్తగిరి ఒక్కరు మాత్రమే వచ్చారు విచారణకి. అయితే రేపు డిఎస్పీ నాగరాజు కావచ్చు, అలాగే కృష్ణ చైతన్యారెడ్డి కావచ్చు, అలాగే సిఐ ఎర్రగుంట్ల సిఐ కావచ్చు, అలాగే 2023-24 సంవత్సరంలో ఎవరైతే ప్రకాష్ జైలర్ గా పనిచేస్తున్నారో ప్రకాష్ను కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే రేపు 11 గంటలకు వీరి నలుగురిని విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసే విషయం అయితే తెలియాల్సి ఉంది. అయితే రేపు కూడా ఇదే విచారణ కొనసాగే అవకాశం ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ మధు.